దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడియునుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. అందరం చెబుదాం హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు చదవబడిన వాక్య భాగంలో ఒక జరిగిన వాస్తవ సంఘటన మనం చదువుతూ విన్నాం. చాలామందికి ఇది కొన్ని పాటల రూపంలో కూడా ఉంది. ఈ అధ్యాయంలో జరిగిన సంఘటన ఈరోజు ప్రాముఖ్యమైన మాట అంశం ఏంటంటే, యేసు ప్రభువారు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. ఈ రెండు విషయాల్ని గమనించండి. యేసు ప్రభువారు వాడు పడి ఉండుట చూశాడు. రెండవది, చాలా సంవత్సరాల నుంచి వాడు బాధపడుతూ ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఒక వ్యక్తి ఏ పొజిషన్లో ఉంటాడో అది దేవునికి తెలుసు. ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో, బాధ అనుభవిస్తున్నాడో, వేదన కలిగి ఉంటున్నాడో, ఏ బలహీనతతో కృంగిపోతున్నాడో అది కూడా దేవునికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి అధ్యాయాల్లో ఈ జరిగిన స్వస్థతని కొంచెం మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. ఎలాంటి బాధ అంటే, దేవుని బిడ్డలారా, అది నడవలేడు, సరిగా తన పని తాను చేసుకోనలేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడికి ఈ గొర్రెల ద్వారం దగ్గర, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఉన్నటువంటి బేతెస్దా అనబడిన ఈ కోనేటి దగ్గరికి, ఆ కోనేటి దగ్గరికి రోగులందరూ చాలా ఏ బలహీనతతో బాధపడుతున్నారో వాళ్ళందరూ వస్తారు. ఆయా సమయాలలో పరలోకం నుంచి దేవదూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలిస్తాం. అది కదిలించినప్పుడు ఎవరు మొదట దిగుతారో వారు ఎలాంటి బలహీనత కలిగిన వాళ్ళైనా దిగుతున్నారు, బాగుపడుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. అక్కడ ఉన్న చరిత్ర మనం చూస్తుంది. ఈ 5 మంటపాల్లో ఉన్నటువంటి ఈ బలహీనత, రోగంతో బాధపడుతున్నటువంటి, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు దేవదూత నీళ్లు కదిలించే సమయానికి గొప్ప నిరీక్షణతో ఎదురు చూస్తూ, నీళ్లు కదలగానే వెంటనే ఎవడో ఒకడు దాంట్లో మొదట దిగుతున్నాడు, వాడు బాగుపడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు.
ఇది 38 సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి బలహీనతతో బాధపడుతూ ఈ కోనేటి దగ్గరే ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. 38 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఓచకాళ్ళు చేతులు కలిగిన వ్యక్తిగా 38 సంవత్సరాల నుంచి అదే కోనేటి దగ్గర నీటిలో దిగి బాగుపడదామని ఎదురు చూస్తున్నాడు. అతనికున్న నమ్మకం, అతనికి ఉన్నటువంటి విశ్వాసం, చాలామంది చాలా విధాలుగా ప్రసంగాలు తెలియజేశారు, కానీ దేవుడు నాకు ఇచ్చిన దాన్ని మీకు తెలియజేస్తా. ఇతనికున్న ఒక నిరీక్షణ, ఒక బలమైనటువంటి నమ్మకం ఏంటంటే, నేను ఆ నీళ్ళలో దిగాలి. ఒక సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది. ఇలా చాలా సంవత్సరాలు ఆ కోనేటి దగ్గరే కాచుకొని ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా, ఒక కోనేటి దగ్గర ఇన్ని సంవత్సరాలు ఎవరైనా ఎదురు చూడగలరా? ఈయన దిగుదాం అనుకునే లోపల ఎవడో ఒకడు దిగుతున్నాడు. ఈయన దిగుదాం అనుకునేసరికి ఎవరో ఒకరు దిగుతున్నారు, బాగుపడుతున్నారు. మరి తొందర ఎక్కువ కదా, ఎవరుంటారు వెయిటింగ్, ఎవరు చేస్తారు, ఎవరు చేయరుగా. పాపం ఈయన జరుపుకుంటూ వెళ్ళి ఆ నీళ్లు కదలగానే దిగడానికి ప్రయత్నం చేసి ఇతని కంటే ముందుగా ఇంకొకళ్ళు వెళ్ళి దిగుతున్నారు, బాగుపడుతున్నారు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒకంత చిరాకు రావాలి, అవునా? ఒకంత చిరాకు రావాలి, అసహనం కూడా పుట్టాలి. రెండవది, ఇక నా వల్ల కాదు, ఇక నాకు కుదరదు, ఎందుకంటే నా కాళ్ళు సరిలేవు. ఒకవేళ దిగుదాం అనుకున్నా ఎవరో ఒకళ్ళు వచ్చి దిగుతున్నారు, ఇక్కడ నా వల్ల కాదు అనే మనసు అతనికి కలగాలి. చూడండి ప్రియులారా, కోనేరు అనగా సంఘానికి సాదృశ్యంగా తీసుకున్నాం. ఇతన్ని ఒక విశ్వాసిగా సాదృశ్యంగా తీసుకుందాం. వచ్చిన వారందరూ బాగుపడుతున్నారు, ఇతను సంవత్సరాలైనా కూడా ఇతనికి మేలు కలగట్లేదు. ఏం ప్రిస్కిల్లా, ఎన్ని సంవత్సరాలైనా ఇతనికి మేలు కలగట్లేదు. ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి? గొప్ప గొప్ప సాక్ష్యాలు వింటున్నాం, నా జీవితంలో ఎందుకు దేవుడు మేలు చేయట్లేదు అనే వాళ్ళు ఉంటారు. నా జీవితంలో దేవుడు ఎందుకు కార్యం చేయట్లేదు, దేవునికి నా మీద కనికరం లేదా అని వాపోయే వాళ్ళు కూడా లేకపోయారు ప్రియులారా. కానీ ఇతనిలో ఉన్నటువంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి లక్షణం ఏందయ్యా అంటే, నిరుత్సాహపడేవాడు కాదు. అసహనాన్ని అతని జీవితంలో తీసుకురాలేదు. ఎన్ని సంవత్సరాలైనా నేను బాగుపడాలి, నా దేవుడు నన్ను బాగు చేయాలి, విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు కార్యం చేయలేదని అసహనం తెచ్చుకోలేదు, అవిశ్వాసాన్ని అస్సలు కూడా తెచ్చుకోలేదు. చూడండి, ఇప్పుడున్న విశ్వాసులు వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత, ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్న తర్వాత దేవుడు గనక కార్యం చేయలేదనుకోండి, ఏం దేవుళ్ళే అండి కదా, ఏం దేవుళ్ళే అండి, ఏదైనా మనలో ఉంటుంది, కానీ ఇలాంటివి చేస్తే దేవుడు ఏం చేస్తాడు అని చాలామంది విశ్వాసులు మాట్లాడుకుంటే కూడా నేను విన్నాను. అంటే అసహనం, చాలామంది జీవితాల్లో అసహనం, అవిశ్వాసం. ప్రార్థించిన తర్వాత కూడా దేవుడు మా జీవితంలో ఇంకా కార్యం చేయలేదు అని అవిశ్వాసంతో మాట్లాడిన వారు కూడా లేకపోలేదు.
కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాల కాలం కూడా ఆ కోనేటిని విడిచిపెట్టకుండా అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదా హల్లెలూయా. సంఘంలో ప్రియులారా, ఎందుకు సమాజంగా కూడుకోవాలి? సంఘంలో ఎందుకు ఆరాధన చేయాలి? సంఘంలో ఎందుకు ప్రభు బలలో, ప్రభు శరీరంలో పాల్గొనాలి? ప్రభు రక్తం. అసలు చర్చికి ఎందుకు మనం సంబంధాన్ని కలిగి ఉండాలి? దేవునితో ఎందుకు సంబంధం కలిగి ఉండాలి? చూడండి, పెత్తనాల కోసం కాదు, లేకపోతే నాకంటూ ఒక హోదా కావాలి, దీనికోసం కాదు. చర్చిలో మేము ఒక మెయిన్ మెంబర్ లాగా ఉండాలి, దీనికోసం కాదు చర్చి. లేకపోతే నీ చర్చిలో నేను కంపల్సరీగా పాట పాడాల్సిందే, చర్చిలో నేను వాక్యం చెప్పాల్సిందే, నాకంటూ ఒక ప్రయారిటీ ఉండాలి, నాకంటూ ఒక అంశం ఉండాలి, దీనికి కాదు చర్చి. సంఘం అనేది దీనికి కాదు. సంఘంలో ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఎవరు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను పలకరించినా పలకరించకపోయినా, అసలు సంఘంలోకి ఎందుకు వెళ్ళాలంటే దేవునితో సహవాసం చేయడానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఇలాంటి వ్యక్తులందరూ దేవుని బిడ్డలారా ఎలాగా దేవుని మందిరానికి వస్తారంటే మనుషుల వైపు చూసే లక్షణం కలిగి వీళ్ళు దేవుని మందిరానికి వస్తారు. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. నేను కొంచెం ముందుకు వెళ్తాను. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని మందిరానికి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఏమ్మా ఎక్కడికి దేనికి వచ్చాడంట? ప్రార్థన చేయడానికి వచ్చాడు. రాగానే ఆయన గురించి చెప్పుకున్నాడు, కొన్ని సంగతులు మాట్లాడాడు. తర్వాత ఏం చేశాడు? అదే మందిరంలో ఉన్న మరొక వ్యక్తి వైపు చూశాడు. ఆయన మూలని ఏడో కూర్చొని, ప్రభువా, ఆకాశము తట్టు కనులెత్తి చూచుటకు కూడా నేను యోగ్యుడను కానని ఆయన హృదయం పగిలిపోయి విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసుకుంటున్నాడు. అయ్యా, నీవు నిర్మించిన ఈ ఆకాశం తట్టు కూడా చూడటానికి యోగ్యుడను కానని ప్రార్థన చేసుకుంటున్నాడు. భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి విరిగి నలిగిన హృదయమే ఇష్టం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదా హల్లెలూయా. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును, రక్షణ పాత్రను దేవుని నిత్యం నిన్ను వెంబడించేదను, రక్షణ పాత్రను దేవుని నిత్యం నిన్ను వెంబడించేదను, నీవు చేసిన ఉపకారములకు. హల్లెలూయా. కనుక ప్రభువా, ఆకాశం తట్టు కళ్ళెచ్చుటూ చూచుటకు కూడా నాకు యోగ్యత లేదయ్యా, అంత పాపిని నేను. అలాంటి వ్యక్తి, నా జీవితం అలాంటిదని. ఒక వ్యక్తి ఏమో దేవాలయంలో కూర్చొని మోకరించి ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే ఈయన ఎలా ఉన్నాడు తెలుసా? ఈయన ఎలా ఉన్నాడు? ఆయనకున్న కొన్ని క్వాలిటీస్ అన్నీ చెబుతున్నాడు, ఆయనకున్న డబ్బాలన్నీ చెప్పుకుంటున్నాడు, ఆయనకున్న మెప్పులన్నీ చెప్పుకొని చివరికి ఈ సుంకరి వలె ఉండనందుకు నీకు స్తోత్రం అంటే. ఇప్పుడు అతని మందిరానికి ఎందుకు వచ్చాడు? ప్రియులారా, మనుషుల వైపు చూస్తున్నాడు. చాలామంది దేవుని కార్యాలు అప్పటికప్పుడే జరగాలి, దానికి వస్తారు. చాలామంది మనుషులను చూడడానికి వస్తారు, మనుషులను మెప్పు కోరుకోవడానికి వస్తారు. దేవుని బిడ్డలారా,
నేను కూడా ఒక మెంబర్ని అని చెప్పుకోవడానికి వస్తాను. అసలు దేవుని మందిరానికి అందుకు కాదు రావాల్సింది. దేవుడు నీ జీవితంలో నెమ్మది కలిగించి, సమాధానం కలిగించి, నీ పాప దోషములన్నిటిని తొలగించి, నీకు పరిశుద్ధతనిచ్చి, నీవు దేవునితో కలిసి నడవడానికి దేవుని మందిరానికి నడిపించబడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. గట్టిగా చెబుతా హల్లెలూయా. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు అతను కోనేటి అనగా సంఘంలో, ఆ సంఘం దగ్గరే కాచుకొని కూర్చున్నాడు. ఉండగలమా? మనం ఉండగలమా? ఏమండి, మనం ఉండగలమా అలాగా? నాకండి, నేను 10 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నా కానీ నాకు అంతగా అనిపించలేదు, ఆత్మీయంగా అనిపించలేదు. అక్కడ సంఘస్థులు నాకెవరు సరిగా కనబడలేదు. ఆ మధ్య ఒక ఆయన అనేవాడు, ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదన్నాడు ఒక ఆయన. ఏ చర్చికి వెళ్ళేవాళ్ళు? ఏదో ఒక చర్చి అంటే మనుషుల వైపు చూసి మనుషులు నిర్ధారించడానికి చర్చికి వెళ్తారు కొంతమంది. బైబిల్ ఏమో పక్క ఏం చెబుతుందంటే తీర్పు తీర్చొద్దు. ఎవరికి తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చు మనుషుడా, నీవు అట్టివాడవే కదా, నీవును అట్టి కార్యములే. ఒక వ్యక్తిని ఫలానా నీవు తీర్పు తీర్చావంటే బైబిల్ ఏం చెబుతుంది తెలుసా? నీవు అట్టి కార్యాలని చేస్తున్నావు అని. అంటే నువ్వు చేస్తా ఎదుటి వాళ్ళకి తీర్పు తీరుస్తున్నావు అని ప్రభు అంటున్నాడు. నేను కాదు అంటుంది, దేవుడు అంటున్నాడు తీర్పు తీర్చొద్దు. ప్రభువే ఒకసారి ఏమంటాడు అంటే, ఒక సహోదరుడు వచ్చాడు, అయ్యా నా సహోదరుడు ఒకడు ఉన్నాడు, మా పిత్రార్జితం పితరుల యొక్క ఆస్తులు ఉన్నాయి, వాటిని చెరుసగం పంచమని చెప్పయ్యా బోధకుడా అని యేసు ప్రభు వారిని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, అసలు ఎవడు అని చెప్పింది? నేను మీకు స్థలాలు పంచడానికి, మీకు మీడియేటర్గా ఉండి మీకు న్యాయ అన్యాయాలు తీర్చడానిక నేను వచ్చింది? నేను తీర్పు తీర్చడానికి. యేసు ప్రభు వారే ఆ మాట అంటే మనమేమో అసలు తీర్పు తీర్చడంలో నెంబర్ వన్లో ఉంటాం. నువ్వు అలాంటోడు, నువ్వెలాంటి దాన్ని, నువ్వెలాంటోడు, నువ్వెలాంటోడు అని. బైబిల్ ఏమంటుందంటే తీర్పు తీర్చు మనుష్యుడా, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ అంతరంగాన్ని చూస్తున్నాడు అని అర్థం. కాబట్టి ఎవరికి కూడా మనం ఏం చేయకూడదంట, ఎవరికి తీర్పు తీర్చకూడదు. దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ వ్యక్తి ఇతనితో అంటున్నాడు సుంకరిని గురించి ఈ సుంకరి వల్లే ఉండనందుకు నీకు స్తోత్రం అన్నాడు. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో మనం మనుషులను చూడడానికో, మనుషుల యొక్క ప్రవర్తనలు చూడడానికో, లేకపోతే మనకంటూ ఒక స్థాయి ఉందని తెలుసుకోవటానికో, తెలపడానికో కాదు దేవుని మందిరం. దేవుడు నీవు అడగగానే కార్యాలు జరిగించుకోవడానికి కాదు దేవుని మందిరం. దేవుని మందిరం ఎందుకంటే దేవునితో ఎలా నడవాలో, దేవునికి ఎలా ఉంటే ఇష్టంగా ఉంటామో, దేవునికి ఎలా జీవిస్తే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామో దానికోసం దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. గిడిగ చెబుదా హల్లెలూయా. దేవుడు ఎన్ని కార్యాలు, ఎన్ని ఘనమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తి గురించి కొంత లోతుగా ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఇంపాసిబుల్ ప్రియులారా. ఈ వ్యక్తిని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అబ్రహాము జీవితాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎన్ని సంవత్సరాలండి, ఇంచుమించు సుమారు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వారసుడు పుట్టలేదు. దాసీకి పిల్లలు పుట్టారు కానీ, ఎవరికంట? దాసీకి పిల్లలు పుట్టారు కానీ శారాకు పిల్లలు లేరు. అసలు యజమానుడు లేడు, వారసుడు లేడు. ఎన్ని సంవత్సరాలు వృద్ధాప్యం అయిపోయి చర్మం వణిగిపోతా ఉంది, శరీరం వణిగిపోతుంది. శారాకైతే చర్మం ముడతలు పడిపోయింది. బైబిల్లో రాయబడి ఆమె కాన్పు ఉడిగిపోయిందంట. అంటే ఇక కనడానికి కూడా లేదు అవకాశం. ఎవరైనా ఆ విశ్వాసంతో ఉంటారా ప్రభు దగ్గర? ప్రభు మీద ఉంటారా విశ్వాసంతో? ఏమ్మా ఉంటారా? మార్తక్క ఉంటారా?
ఏడా అద్భుతాలు జరగట్లేదు. అభిషేక తైలం అంట, ఏమండి ఏది అభిషేక తైలం, అందరపు కాయలు, అందరపు చెట్లు ఎత్తున్నారంట, ఆడ అద్భుతాలు జరుగుతున్నాయి అంట అని చెప్పి తట్టా బొట్ట పెట్టుకుని వెళ్ళేవాళ్ళు లేరు. ఏమండి మాట్లాడరు? ఏడా స్వస్థతలు లేవు, ఏడా అద్భుతాలు లేవు, పలానా చోట అద్భుతాలు జరుగుతున్నాయి అంట. ఇదే విషయం ఈరోజు జరిగినటువంటి అద్భుతాలు నిజంగా డాక్టర్స్ వల్ల కాంది. మరి పిల్లలు అర్ధరాత్రి 1 గంటప్పుడు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ప్రార్థన చేసి ఉదయానికి వాళ్ళు భోజనం చేయటం ప్రారంభించారు. ఇదే అద్భుతం మనం కూడా పెద్ద టీవీలో బాగా చేసి అద్భుతం అని చెప్పి చెప్తే మనం కూడా మీటింగ్ పెడితే జనం తండోపతండాలుగా. సంఘాల్లో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, కానీ సంఘం గ్రహించట్లేదు. ఏం గ్రహించట్లేదు? సంఘం గ్రహించట్లేదు. మా పిల్లలు బాగుపడ్డారు, అన్నం తిన్నారు అనగానే మీరందరూ ఎట్టున్నారు తెలుసా? మాకు కూడా తెలుసులే, మాకు కూడా తెలుసులే. దేవుణ్ణి గణపరచడానికి దేవునికి స్తోత్రం అని గట్టిగా అంటారేమో అనుకున్నా, నిమ్మకు నీరెత్తినట్టుగా. మీ పిల్లలు బాగుపడితే మాకేంటి ప్రయోజనం అన్నట్టుగా. అంటే దేవుని కార్యాన్ని ఎరిగిన వాడు దేవుని స్తుతిస్తాడు, దేవుని గణపరుస్తాడు. దేవుడు చేసిన అద్భుతాన్ని ఎరిగిన వాడు దేవుని గణపరుస్తాడు. మీరు ఆ స్టేజ్లో లేరు. మీరు ఏదో దర్శనాలు చూసే పరిధిలాగా అట్లాగా సాక్ష్యం చెబుతుంటే అట్లా అర్థమవుతుందా నేను మాట్లాడే విషయం? మీకు అర్థం కావట్లా? అంటే ఎక్కడైనా అద్భుతాలు జరుగుతాయి అంటే ఛార్జీలు పెట్టుకుని వెళ్తావు, మందిరంలోకి వచ్చేసరికి 10 రూపాయల కాయిన్ పెట్టేస్తావు కదా. అంటే స్థానిక సంఘానికి ఉన్నటువంటి విలువ నీకు తెలియదు, మీకు తెలియదు, అర్థం చాలామందికి తెలియదు. సంఘంలో దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు వాటి గురించి చెప్పం. సంఘంలో దేవుడు ఎంత బలమైన కార్యాలు ప్రార్థనలు జరుగుతున్నాయి వాటి గురించి ఎక్కడ చెప్పం. పలానా చోట అంట. ఊర్లో ఉన్న సంగతులన్నీ చెప్పుకుంటావు, కానీ నీ ఇంటి విషయాల్లో, నీ సంఘం యొక్క విషయాల గురించి ఎప్పుడు మాట్లాడు. మంచిది, టాపిక్ వేరుగా వెళ్తుంది. కాబట్టి సంఘములో ఇన్ని సంవత్సరాలు ఒక నమ్మకంగా అక్కడే ఉండడం అంటే అది చాలా కష్టంతో కూడిన పని. అబ్రహాము ముసలివాడైపోయాడు, మరలా ప్రభువు దగ్గరికి వచ్చి, ప్రభువా ఏంటయ్యా నా వల్ల కాదని అన్నాడండి. అమ్మాయి పుల్లెమ్మ అన్నాడా? చెప్పలేదండి. హల్లెలూయా. శారా అన్న నవ్వింది, కానీ అబ్రహాములో అవిశ్వాసం ఎక్కడా కనిపించదు. విశ్వాసం అలా ఉండాలి సంఘంలో. దేవునితో అలాగ అంటుకట్టబడి జీవించాలి విశ్వాసం. నీవు ఏ సంఘంలో ఉన్నావో ఆ సంఘంలో అలాగా విశ్వాసంతో ప్రభువుతో అంటుకట్టబడి నడవాలి. నా దేవుడు మాట ఇచ్చాడు, వారసుని ఇస్తానన్నాడు, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానన్నాడు. నా దేవుడు మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అది ఎన్ని సంవత్సరాలకైనా జరుగుతుంది అని నమ్మిన వాడి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఎడిగి చెబుతా హల్లెలూయా, హల్లెలూయా. అంటే విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా అవిశ్వాసం అనేది రాకూడదు. అవిశ్వాసం వస్తే అడ్డదారులకు వెళ్ళేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు, బైబిల్లోనే కనపడుతున్నారు ప్రియులారా. కాబట్టి అవిశ్వాసం వద్దు. ఇతన్ని దేవుడు చూశాడు. 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఈ వ్యక్తిని యేసు ప్రభువారు చూచాడు. దేవునికి స్తోత్ర. అతడు పడి ఉండట చూసి అతనికున్న బలహీనతను చూశాడు, అతడు కృంగిన సమయాన్ని చూశాడు. పాప అతను ఎంత బాధపడుతున్నాడో, ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో. ప్రియులారా, నీవు పైకి బాగున్నా లోపల నీకున్న వ్యాధనంతా నీ ఇంట్లో వాళ్ళకి తెలియపోయినా, నీ బంధువులు తెలియపోయినా, ఒకవేళ నాకు తెలియపోయిన కాపరిగా చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ ప్రభు అయినా. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తున్నాడు. నీ అంతరంగంలో నువ్వు పడుతున్నటువంటి
ఆ బాధ అది ఎలాంటిదైనా సరే, కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది, ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క వేదన. ప్రియులారా, అంతరంగంలో కన్నీరు కదిలిస్తే చాలు కన్నీరు వచ్చేంత శ్రమలుంటాయి. దాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చూచే దేవుడు. ఆయన చూచే దేవుడు. నీకున్న శ్రమను చూచే దేవుడు. ఇశ్రాయేలులు మొరపెట్టినప్పుడు వారి శ్రమను చూచిన దేవుడు కదా. కాబట్టి నువ్వేం నమ్మాలి? నిన్ను దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని నమ్మాలి. నీ కన్నీరు, నీ గదిలోనికి వెళ్ళి నువ్వు పెడుతున్న కన్నీటిని దేవుడు చూస్తున్నాడు. నీ కుటుంబంలో నువ్వు పడుతున్న శ్రమను దేవుడు చూస్తున్నాడు. నీ పిల్లలు లేదా నీ కుటుంబం, నీ యజమాని కొరకు, నీ భర్త కొరకు, నీ భార్య కొరకు నువ్వు ఏ విషయంలో నువ్వు శ్రమ పడుతున్నావో ఆ శ్రమను ఆయన చూస్తున్నాడు. ఒకవేళ బలహీనత ఎంతగా వైద్యం చేయించినా కూడా తగ్గట్లేదు అనుకోండి, ఆ బలహీనత అయినా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ కోనేటి దగ్గర ఉన్న వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళందరూ ఎన్ని సంవత్సరాలను పడి ఉంటావు, ఎన్ని సంవత్సరాలని వాదించి ఉండొచ్చు. లేకపోతే ఇక్కడ కాదే నువ్వు పనికిరావు కానీ ఎక్కడో చోటుకెళ్ళి బాగుపడుచుకోపో అని మాట్లాడుండొచ్చు. కానీ ఎన్నో చెప్పొచ్చు కదా. చెప్పరండి. ఇప్పుడు శరీరం మీద ఎలర్జీ వచ్చిందనుకోండి, సలిపిరి అంటారు దాన్ని. ఒక విశ్వాసి దగ్గరికి వచ్చాం, నాకు ఇలాగ ఉంది, బాగాలేదు, 2 రోజుల తర్వాత అది పెరిగింది అంటే విశ్వాసికి ఏం చెప్పాలి? ప్రార్థన చేద్దాం, నూనె తీసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు తప్పనిసరిగా స్వస్థతనిస్తాడు, భయపడబాకని ధైర్యం చెప్పాలా లేదా? మరే చేబురుల్లో మంత్రం వేస్తారు, చాప మంత్రం వేస్తారు, మెడ నిండా తాళ్ళు కట్టుకో. ఎవరు చెప్పేది ఇది? విశ్వాసే. చేబురుల్లో మంత్రం వేస్తారు, ఇది పెరగకుండా చాప మంత్రం వేస్తారు, వేయించుకోపో అని ఏం చెప్పొచ్చు ఇలాగా? ఆ కోనేటి దగ్గర ఉన్న వాడికి కూడా అలాగే చెప్పాలిగా. ఉంటారు చెప్పేవాళ్ళు. మరే ఈ ఊర్లో కాదు కానీ పలానూరులో యాప చెట్టు కింద పాలు కారుతూ ఉంటాయి, అక్కడ పోయి అటు పెడితే తగ్గిద్ది. రకరకాల సలహాలు, ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. ఉచిత సలహాలు వినబాగండి, రోగాలు బాగు, జీవితాలు పాడవుతాయి. ఉచిత సలహాలు అసలు తీసుకోవద్దు. యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన చేసి బాగుపడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. ఎవడు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాటలన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి బాగుపడలేకపోతున్నావు, నీళ్ళలో దిగలేకపోతున్నావు, ముందుగా దిగలేకపోతున్నావు, ఎంతమంది చేదరించుకున్నా కూడా నా దేవునికి నా హృదయ స్థితి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. నా దేవునికి నా హృదయ స్థితి తెలుసు. ఆయన హృదయాన్ని ఎరిగిన దేవుడు. మీరు ఎంతమంది చేదరించుకున్నా, ఏమండి కొంతమంది చేదరించుకునే మనుషులు లేరా? ఎంతకాలం బ్రతుకుతావురా, చావరాదా, నీకు తిండి పెట్టలేక సస్తున్నావురా అని ఎంతమంది అంటలేదు, అనిపించుకోవట్లేదు పాపం. కానీ వాళ్ళ హృదయ స్థితి ఎరిగిన దేవుడు వాళ్ళని చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ప్రియులరా, సంఘంలో కూడా ఇలాంటి ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. నీకు ఎన్ని చెప్పినా బుర్రకెక్కదా, నీకు మనసులో రాదా? చర్చికి వెళ్ళొద్దు వెళ్ళిన దగ్గర నుంచి నీకేం కార్యాలు జరిగాయి, ఏం మేలు జరిగింది? అమ్మో స్తోత్రం చెప్పండి. వద్దు అన్నా కూడా ఏం చేస్తారు? ఏమండి మనం అయితే ఏమంటామంటే బలహీనం అయిపోయి, సరేలే నేను వెళ్ళలేక అవకాశం దొరికింది కానీ చెప్పి వెళ్ళరు. కాబట్టి కారణం ఏంటి? ఏ మేలు కలగలేదు కాబట్టి, ఏ కార్యము జరగలేదు కాబట్టి.
కానీ ఇతన్ని ఎంతమంది వారించిన, హెచ్చరించిన, ఎంతమంది ఖండించినా కోనీటిని విడిచిపెట్టకుండా అక్కడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుతా హల్లెలూయా. యేసు ప్రభువారు అతడు పడి ఉండటం చూశాడు, అతడు కృంగిపోయిన స్థితిని చూశాడు. యేసు ప్రభువారు ఒకరోజు పేతురు నీళ్ళలో మునిగిపోతూ ఉంటే చేయి చాపాడు, అయ్యా ఒక్కసారి కరుణించు. అతను మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభువారు చూశాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుతాం హల్లెలూయా. ఆయన చెయ్యిచ్చి పైకి లేపాడా, పేతురు గాలి వైపు ఎందుకు చూసావు పేతురు, ఏ బాబు మాయ అన్నాడా? గాలి వైపు ఎందుకు చూసావు పనికిమాలినోడా అన్నాడా? నన్ను ఆరాధిస్తా, నన్ను వెంబడిస్తా, నా దగ్గరకు వస్తా, గాలి వైపు నిన్ను ఎవరు చూడమన్నాడు అన్నాడా? ఆయన మునిగిపోతుంటే యేసయ్య ఆయన వైపు చూసి చేయి పట్టుకొని పైకి లేపాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడంటే పడిన నిన్ను పైకి లేపే దేవుడు. ఆయన అసలు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆయనకు అన్నీ తెలుసు. పడి నువ్వు ఎంత శ్రమ అనుభవిస్తున్నావో కూడా ఎరిగిన దేవుడు. ఒక గొర్రె తప్పిపోయింది, 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను విడిచిపెట్టి ఆ గొర్రె దగ్గరికి వెళ్ళాడు. ఆ గొర్రెను వెతికాడు. ఆ గొర్రెను వెతికి అది ముండ్ల కంపలో చిక్కొని ఉంది. దాన్ని గుర్తించాడు. దాన్ని తీసుకొని ఆ కంపలన్నీ తీసేసి దాన్ని భుజం మీద వేసుకొని సంతోషంగా వస్తున్నారు. ఇది మనం చదివిన వాక్యాలు. అంటే ఏం జరిగింది? ముండ్ల కంపల్లో ఇరుక్కొని పోయినటువంటి గొర్రె పొజిషన్ ఎలాంటిదయ్యా అంటే, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన చెబుతున్నా. ఆ గొర్రె, అయ్యా నేను అనవసరంగా మంద నుంచి తప్పించుకొని వచ్చాను, నేను ఈ ముండ్ల కంపల్లో తొప్పల్లో ఇరుక్కొని పోయాను, వేదన పడుతుంది. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుతా హల్లెలూయా. నేను అనవసరంగా ఈ తుచ్చమైన వాటికి లోబడిపోయి ఈ శ్రమలో ఇరుక్కొని పోయాను. నేను అనవసరంగా తెలుసో తెలియకో తొందరపాటు వల్ల ఈ పాపంలో పడిపోయాను అని ఆ గొర్రెలు ఏం చేస్తుందంటే వేదన పడుతుంది. ఆ వేదన దేవుడు చూశాడు, కాపరి చూసి ఆ ఒక్క గొర్రె కోసం వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కొంతమందికి వేదన ఉండదు, అందుకే దేవుడు వారి దగ్గరికి వెళ్ళడు. కొంతమందికి ఈ వేదన ఉండదు. ఒక ఆయనకి లేదు ఈ వేదన. ఎవరికి లేదో తెలుసా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఊరియా భార్య, ఊరియాని చంపేశాడు దావీదు. తన భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఇంత భయంకరమైన పాపాన్ని మూట కట్టుకున్నాడు దావీదు. హలో వినండి, ఇంత పాపాన్ని మూట కట్టుకున్నాడు. నీతిమంతుడైన ఊరియాను కూడా చంపించాడు. ఊరియా మంచివాడు, చాలా జాగ్రత్త వినండి. అతన్ని చంపించి అతని భార్యను తనకు భార్యగా చేసుకున్నాడు, తన ఇంట్లో తెచ్చుకున్నాడు. ఇతను హృదయం లోపల అస్సలు నన్ను ఎవ్వడు చూడలేదు, నేను చేసింది ఎవ్వరికి తెలియదు, మాసిపోయిందిలే అనుకుంటున్నాడు. లేరా ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళు? లేరా? అయిపోయిందిలే, మాసిపోయిందిలే, నా జీవితంలో నేను చేసినవన్నీ మాసిపోయినలే, వేదన లేదు, పడిపోయానే, అయ్యో దేవుడా నా కన్నులు చూడకూడని చూశాయి, నన్ను క్షమించు ప్రభువా అన్నటువంటి పరిస్థితులు లేవు. కామ్గా ఉన్నాడు. ప్రియులారా, చాలా కాలం జరిగిపోతాం. చాలామంది జీవితాలు ఎలాగనే ఉన్నాయి. అయిపోయిందిలే, ఏమి కాదు, కామ్గా ఉంటారు. పడిపోయేమే అని మరలా తిరిగి లేపబడడానికి ప్రయత్నం చేయరు. చాలా జాగ్రత్తగా వినండి. వారు పడి ఉన్న స్థితిని దేవుడు ఎప్పుడు చూస్తాడంటే, వారు అయ్యో నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా అని ఆ మనసుతో ఉన్నవాడిని అయితే దేవుడు పట్టుకుంటాడు. ఇతగాడికి, దావీదు గారికి ఆ మనసు లేదు. అయిపోయింది, ఎవడు చూడలేదు,
భర్తన్న మనల్ని మన గురించి చెబుతాడు అనుకుంటే భర్తను కూడా చంపించేసాం కదా, ఇక మనల్ని పట్టించుకునేవాడు ఎవడు లేడు, అసలు నేను చేసింది చాలా సీక్రెట్గా చేశాను, ఎవ్వరికి తెలియదు అనుకున్నాడు. ఒక ఆయన ప్రవక్త మెల్లిగా వెళ్ళి, దావీదు నువ్వు చేసింది ఇది, ఆ వ్యక్తివి నీవే అని చెప్పగానే మరియమ్మ గారు ఏం చెప్పాడంట ప్రవక్త, ఆ వ్యక్తివి నీవే దావీదు అన్నప్పుడు, హెచ్చరించినప్పుడు, ఎప్పుడంట హెచ్చరించక ముందు స్పందన లేదు. వినాలి వాక్యం. హెచ్చరించక ముందు స్పందన లేదు, ఎవరికి తెలియదు, ఏం కాదులే అనుకున్నాడు. ప్రియులారా, అయినను దావీదంటే దేవునికి ప్రేమ కనుక ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. దేవుడు డైరెక్ట్గా హెచ్చరించకుండా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. చూడండి, అప్పుడు దేవుడు చూశాడని భయపడి ఏడవడం, కన్నీరు కార్చడం ప్రారంభించాడు దావీదు. పశ్చాత్తాపడుతున్నాడు. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. హద్దు మీరినాను తరణి తిరిగినాను. లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం, లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు, నీ బ్రతికెదను. హల్లెలూయా. నీవు పడి ఉన్నటువంటి పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. ఒప్పుకుంటే చాలా మంచిది, ఒప్పుకోకుండా అలాగే ఉన్నా కూడా దేవుడు నువ్వు ఒప్పుకుంటావా, మరలా తిరిగి మరల్చబడతావా లేదా అని కూడా దేవుడు చూస్తాడు, ఎదురు చూస్తాడు. మంచిది. మన అంశంలో కొంత అతడు పడి ఉన్న స్థితి, అయ్యో ఇతడు ముందుగా దిగలేకపోతున్నాడు, సరిగా ఎదగలేకపోతున్నాడు, ఆత్మీయతలో ముందుకు రాలేకపోతున్నాడు, ప్రార్థనలో ముందుకు రాలేకపోతున్నాడు, విశ్వాసంలో సరైన స్థితిలోకి రాలేకపోతున్నాడని దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభువు నిన్ను చూస్తున్న దేవుడు, ఆయన నీ పరిస్థితిని ఎరుగుతున్న దేవుడు. నువ్వు ఎక్కడ పడి ఉన్నావో, పడి ఉన్న చోటుని జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ఆయన వైపు నువ్వు చూసి, అయ్యా నేను పడిపోయినానయ్యా, నన్ను పట్టుకొని లేపు ప్రభు అంటే ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని లేపే దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేని బిడ్డారా, అందుకే మనం మన అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి. మనం పడిపోకుండానే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. పడిపోయే చోటు ఒకటి ఉంది, చెప్పమంటారా? ఏదంటే కాలు జారే చోటు. ఏ చోటు అది? నిన్న మనం వార్తల్లో చూసాం, మీకు తెలుసో లేదు. ముగ్గురు ఆడపిల్లలు ఒక దేవాలయం దగ్గర ఏదో వాళ్ళకు ఆరాధన చేసుకోవడానికి వెళ్ళారు. ముగ్గురు ఆడపిల్లలు అక్కా చెల్లెళ్ళు కలిసి ఆ చెరువులో దిగుదామని, కాళ్ళు కడుక్కుందామనో లేకపోతే ఏదో దీపారాధన చేద్దామని అక్కా చెల్లెళ్ళు ముగ్గురు ఒక చేయి పట్టుకొని వాళ్ళు అప్పటికి జాగ్రత్తగానే భయపడతానే మెట్లు దిగుతూ ఉన్నారు. ఫస్ట్ అమ్మాయి మెట్టు మీద కాలేసింది, ఆ మెట్టు బాగా పాచిపెట్టి ఉంది. యవనస్తులు కదా ఈ సైజు పిల్లలు. ఫస్ట్ అమ్మాయి జారింది, రెండో అమ్మాయిని లాగేసింది, మూడో అమ్మాయిని లాగేసింది, ముగ్గురు కలిసి చెరువులోకి వెళ్ళిపోయారు.
వీళ్ళని కాపాడడానికి తల్లి పక్కనే ఉంది. అయ్యో నా పిల్లలు జారిపోతున్నారని చెప్పి ఆ పిల్లలను పట్టుకోవడానికి పోతే తల్లి కూడా లోపలికి వెళ్ళింది. 3 పిల్లలకి ఈత రాలేదు, 3 చచ్చిపోయారు. తల్లి కేకలేస్తూ ఉంది. ఆ చెరువు కట్ట మీద ఉన్న కొంతమంది జనం, అక్కడ ఆ టెంపుల్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమంది చూసి ఆ తల్లిని కాపాడారు. ఏ చోటది? కాలు జారి బండగానే ఉంటుంది, దాని మీద పాసి పట్టింది కనపడదు. కొంతమంది బాగా కనపడతారు, లోపల పాసి పట్టిపోయినవి కనపడవు. పాప సంబంధమైనటువంటి ఆలోచనతో ఉంటారు, కుటుంబాలు నాశనం చేస్తారు, కనపడరు. కొంతమంది చెడు ఆలోచన చెబుతారు. అందుకే కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, చాలా జాగ్రత్త. అవి పాచిపట్టిన బండలతో సమానం, కాలేసిగానే సర్రం జారిపోతారు. 3 పిల్లలు, వయసు వచ్చిన పిల్లలు, బాగా చదువుకుంటున్న పిల్లలు, 3 చనిపోయారు. తల్లి కళ్ళెదుటే. ఎవరికి రాకూడదు అలాంటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా లేరు ఆ కుటుంబంలో, పిల్లలు లేరు. 3 ఆడపిల్లలే, 3 కొడుకుల్లాగా రాజుల్లాగా పెంచుకుంది. కళ్ళెదుటే చచ్చిపోయారు, పాసి పట్టిన బండ మీద కాలేస్తే. ఆత్మీయ విశ్వాస జీవితం కూడా అంతేనండి. మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి, చాలా జాగ్రత్తగా వేయాలి. అది వాక్య సంబంధమై ఉండాలి. అందుకే మన మార్గాన్ని దేవునికి అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, సంఘం దగ్గర ఇతడు పడి ఉన్న స్థితిని చూశాడు. ఆ కోనేటి దగ్గర అతన్ని పడి ఉన్న స్థితిని యేసు ప్రభు వారు చూశాడు. ఈరోజు యేసయ్య నీవు పడి ఉన్న స్థితిని చూస్తున్నాడు. నీవు గనక ఈ వ్యక్తిలాగా ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసం కలిగి, ఒక నమ్మకం కలిగి, ఎప్పటికై నేను బాగుపడతానని, నా దేవుడు నన్ను బాగు చేస్తాడని నమ్మకంతో నీవు ఉంటే ఏం జరిగింది చెప్పమంటారా? యేసయ్యే అతని దగ్గరికి వచ్చినట్టుగా, దేవుని సన్నిధే నీ దగ్గరకు వచ్చినట్టుగా, దేవుని సన్నిధే కాళ్ళు లేని మెఫీబోషెత్ ఇంటికి వచ్చినట్లుగా, దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదమే నీ ఇంటికి వచ్చి ఈరోజు తలుపు తట్టబోతుంది. గట్టిగా నమ్మిన వారు సభలో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు పడి ఉన్న స్థితిని చూశాడు దేవుడు. రెండవది, అక్కడున్న 2వ మాట చూద్దాం. వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన దేవుడు, అతని స్థితిని ఎరిగిన దేవుడు. పడి ఉండటం చూశాడు, అతని స్థితి చూశాడు. ఎవడు అతని స్థితి ఏంటి? అతని స్థితి? అతని దగ్గరే మాట్లాడదాం. అతని స్థితి ఏంటో చూద్దాం. ఏందంట? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకెవడును లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని అతనికి ఉత్తరం. అతని స్థితి ఏంటి? ఎవ్వరూ సహాయం చేయట్లేదు. ఎవరు? కొందరు ఏమనుకుంటారంటే వీడు అంత మూర్ఖుడేమో, వీడిని చూసి ఇవుడు పలకరీడేమో అనుకుంటారు. నేనేమంటానంటే యేసు ప్రభు వారే అతని దగ్గరికి వచ్చి అతన్ని దర్శించి మాట్లాడాడంటే అతడు అంత మూర్ఖుడైతే యేసయ్య అతని దగ్గరికి రాడు. ఓకే, వస్తాడా? యేసయ్య అతని దగ్గరికి రాడు. అతన్ని బాగు చేయడానికి యేసయ్య ఇష్టపడ్డు. అతని జీవితం మార్పు చెందితే, దేని బిడ్డలారా, అతనికి ఎవరు సహాయం చేయట్లేదంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వారి వారి స్వార్థాన్ని బట్టి నడుస్తున్నటువంటి ప్రజలే. ఇక్కడ మనం ఒక మంచి అంశం నేర్చుకోవాలి. ఏంటయ్యా అంటే, మనం చర్చిలో మెంబరం అయితే సంఘంలోకి వస్తున్నప్పుడు ప్రియులారా గమనించండి, మన స్వార్థాన్ని మనం చూసుకోవడం కాదు, ఇతరుల కార్యాలను కూడా పిలిపిలికి రాసిన పత్రికలు అదే అంటాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇతరుల కార్యాలను కూడా సహకరించే వ్యక్తులుగా ఉండాలి. ఇక్కడ ఎవరు సహకరించే వ్యక్తులు లేరు. అయినా కూడా ఇతరుల వైపు చూసుకోకుండా, అయ్యా నా పొజిషన్ ఇది, నేను దిగాలనుకునే లోపల, నేను దిగడానికి ప్రయత్నం చేస్తున్నా, నేను దిగాలనుకునే లోపల మరొకడు దిగుతున్నాడు, అందువల్ల నేను స్వస్థతకి నేను పొందలేకపోతున్నాను అయ్యా చెప్పాడు. దేవునికి స్తోత్ర. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఈ వ్యక్తిలో ఉన్నటువంటి అతని స్థితిని దేవుడు చూశాడు. మీలో చాలామందికి ఎదగాలని ఆశ ఉంది, ఎక్కువ సమయం ప్రార్థన చేయాలని ఆశ ఉంది,
ఎక్కువ సమయం దేవునితో గడపాలని ఆశ ఉంది, ఎక్కువ సమయం దేవుని ఆరాధించాలని, నెలకొకసారి అయినా 2 సార్లు ఉపవాసం ఉండి ప్రార్థించాలని, దేవుని సన్నిధిలో నేను ఒక పాత్రగా వాడబడాలని ఆశ ఉంది. లేదా? ఉందా లేదా? హల్లెలూయా. అసలు మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలంటే విలువైన పాత్రగా ఉన్నామా, లేకపోతే పనికిరాని పాత్రగా ఉన్నామా? ఎవరైనా కోరుకునేది ఏంది? విలువైన కొండ కొనటానికి వెళ్తాం. ఏం కొనటానికి? రత్నకుమారి, ఏం కొనటానికి? కొండ కొనటానికి వెళ్ళి ఒక 10-15 కొండలు, లేకపోతే ఒక 20 కొండలు వరుసను పేర్చుండి కొండ తీసుకొని అట్నే వస్తామా? చెప్పలేదండి, వస్తామా? హల్లెలూయా. దాన్ని తీసుకొని అంటే ఏం చేస్తాం? మనకు తెలిసో తెలియపోయినా దాన్ని చుట్టూ టాకా 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 అంటే ఎక్కడన్నా ఓడుందేమోనని చూస్తామా లేదా? ఏమై సుజాత చూస్తారు లేదా? హల్లెలూయా. ఓడు ఉందనుకోండి, తీసుకుంటావా? లేదు ఒక చోట ఎక్కడైనా క్రాక్ వచ్చి సన్నగా గీత ఉందనుకోండి, 10 రూపాయలు తక్కువకే ఇస్తానమ్మా అంటే తీసుకుంటావా? బుల్లెక్క తీసుకుంటారా? అంతా బాగుంది, డిజైన్గా ఉంది, చిన్న రంధ్రం ఉంది కింద, తీసుకుంటావా? ఎందుకని? పగిలిందని ఒకళ్ళది. అస్సలు కరెక్ట్ ఆన్సర్ రాలా ఇంకా. ఎస్, ఏంటంట? పనికి, గట్టిగా చెప్పండి, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, నా అడుగులు స్థిరపరచి. హల్లెలూయా. ఎలాంటి వాడిని ఎలాగ చేశాడంటే దేవుడు, అయ్యా ఎజ్రా, ఎలాంటి వాడిని ఎట్ట చేశాడు? హల్లెలూయా. రోడ్లప్పుడు తిరిగే మనల్ని సంఘంలో ఆయన బిడలుగా చేశాడు. పనికిరాని, సమాజంలో ఏ విలువ లేని మనల్ని, నిన్ను నన్ను చూడగలనే 2 చేతులు దగ్గరకు తీసుకొచ్చి వందనాలమ్మా అనేటట్టుగా. మనకేం ఆస్తులు ఉన్నాయా? రాజులమా? గుర్రాలు రథాలు ఉన్నాయా? వజ్రవైడూర్యాలు ఉన్నాయా మనకేమన్నా? నేను చూడగలను ఏం చేస్తున్నారు? ఘనతనిచ్చిన దేవుడు, దేవునికి స్తోత్రం. గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు. కుమ్మరివాడు పాత్రను చేసేటప్పుడే దానిలో ఓటితనం కనపడితే వెంటనే దాన్ని మరలా ముద్ద చేసి దాన్ని సారిపై పెడతాడు. విలువైన పాత్ర ఎంతవరకు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం దేవుని మందిరంలో ఎలా ఉండాలి? విలువైన, ఆమేన్ చెప్పండి, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విలువైన పాత్రగా ఉండాలి. ఓటి పాత్రగా సన్న గీతలు పడింది, చిన్న రంధ్రాలు పడ్డ కొండలు దేనికి పనికిరావు, దేనికి పనికిరావు. ముంత ఎంతమంది తెలుసు? డబ్బులు వేసుకునే ముంత. ఏం కాదులే, చెప్పండి, ఎంతమంది తెలుసు? ఇంత ముంత కొన్నారనుకోండి, కొన్నావు బాగానే ఉంది, ఇంట్లో పెట్టారు, సంవత్సరం తర్వాత ఆ ముంతను చూసావు, దానికి ఏమన్నా ఉందా? విలువ ఉందా? నాకు ఉందా? దానికి ఎప్పుడు విలువ వచ్చింది? లోపల నింపుతున్నప్పుడే. ఎప్పుడంట? లోపల ఎటు పోయి ఇచ్చిన నా మొంత ఉందా లేదా అని చూసుకుంటా ఉంటాం. ఒట్టి మొంత అనుకో చూడనే, దానిపై ఇసుగు పుట్టి, ఈ మొంత కొన్న టైం బాగాలేదని చెప్పి, ఏమంటే వాస్తు బాగాలేదు, ఈ మొంత ఎడబెడితే బాగుంటుందని రకరకాల మనస్తత్వం. అది కనుక ఫుల్ అవుతుంది అనుకోండి, అది నింపబడుతుంది అనుకోండి, నీకు ఎక్కడ పోయించినా ఈ ముంత, ఓహో దాంట్లో ఎంత ఉన్నాయి, దాంట్లో ఎంత ఉన్నాయి, దానికి అప్పుడు విలువ వస్తుంది.
ఖాళీ పాత్ర ఉండకూడదు, ఎప్పుడు విలువగా ఉండాలి. ఆత్మ ఫలముతో ఆ ముంతలు నింపబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుతా హల్లెలూయా. సరే, మంచి సబ్జెక్టులకు వెళ్తాం. కాబట్టి పడి ఉన్న స్థితిని ఎరిగిన దేవుడు, అతడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ప్రభు వారు ఎరిగాడు. ఎంత కాలమైందో ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కొన్ని అంశాల నిమిత్తమై, వాటన్నిటిని దేవుడు ఎరిగి ఒక అద్భుతం చేయడానికి దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇదంతా ఎప్పుడు జరిగింది? రెండు అంశాలు ఎప్పుడు జరిగాయి చెప్పండి? ఎప్పుడు జరిగాయి? సంవత్సరాలు నేను అడగట్లా. అతడు అవిశ్వాసం కాకుండా, నిస్సహనం చెందకుండా, అతడు వ్యతిరేకిగా మార్చబడకుండా, అతడు నిరసించిపోకుండా, అతడు నిర్లక్ష్యం చూపకుండా, ఎప్పుడైతే నేను ఎప్పటికైనా ఈ కోనేట్లో దిగి బాగుపడతానని నమ్మకంతో ఉన్నాడో అప్పుడు దేవుడి కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం ఎప్పుడు చేస్తాడంటే దేవుని మీద బలమైన విశ్వాసము కలిగి జీవించినప్పుడు. నిన్ను ఎరిగిన దేవుడు ఆయన, నీ స్థితిని ఎరిగిన దేవుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావో నాకు తెలియపోవచ్చు, ఎవరికి తెలియపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. నీ కన్నీటినంతా ఆయన ఆనంద బాష్పాలుగా మార్చబోయే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నీ వేదన అంతా తొలగించి సంతోష గానాలతో నింపే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసముతో దేవుని వైపు జీవించండి. సంఘములో నమ్మకంగా జీవించండి. కోనేరు అనే సంఘములో దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించండి. నమ్మకంగా బైబిల్ చెబుతుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు. ఏదో ఒక మేలు చేస్తాడు ఆయన. ఆయన చేసే మేలు చిన్నవి కాదు, చాలా ఉన్నతమైనవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చాడు, వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. చూద్దాం. తన పరుపెత్తుకొని నడిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, నా వైపు చూడండి. ఇక్కడ నా వైపు చూడండి. బేతెస్దా కోనేటి దగ్గర జరుగుతుంది ఏంటంటే, దేవదూత వచ్చి నీళ్లు కలిగించింది. ఎవరు ఫస్ట్ దిగుతున్నారో వాళ్ళు బాగుపడ్డారు కదా. అదే కదా, అదేనా? విశ్వాసంతో గనక నీవు జీవిస్తే, సంఘంలో నమ్మకంతో దేవుని మీద ఆనుకొని నీవు జీవిస్తే, దేవుడు చేసే గొప్ప కార్యం చెబుతా చూడండి. చాలా అద్భుతం. అసలు అందరూ కోనేట్లో దిగి బాగుపడ్డారు. ఇతడు యేసయ్య ఇతని దగ్గరికి వచ్చి అతన్ని స్వస్థపరిచాడు. నమ్మిన వాడికి చప్పటి కూడా గట్టిగా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య అతని దగ్గరికి వచ్చి బాగుపడ్డాడు. కోనేట్లో దిగలే ఇతనిక. కోనేట్లో దిగడానికి ఎవరి సహాయం అవసరం లేదు ఇతనికి. యేసు ప్రభు వారి డైరెక్ట్గా వచ్చి లేచి నడు, నీ పరిపెత్తుకొని నడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని కార్యం ఎలా ఉంటుందంటే, ఆయన నీ గుమ్మాన్ని తడతాడు. హృదయం అనే తలుపు తడతాడు. నీ హృదయం అనే తలుపు తెరిచి నీలో ఉన్నటువంటి ప్రతి బాధను, వేదన, నిందలు, అవమానాలు, నీకున్న సమస్య, నువ్వు పడుతున్న బాధ అంతటిని ఆయన తొలగించి నీకు నెమ్మది కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చూద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప కార్యాలు చేసింది. ఇంకా నువ్వు కోనేటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ కోనేట్లో బాగుపడ్డారు. ఇతగాడు యేసయ్య చేతనే డైరెక్ట్గా స్వస్థత సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయనమే వచ్చి నిన్ను దర్శిస్తాడు. ఆయనే నీ సమస్యకు మార్గాన్ని చూపిస్తాడు. ఆయనే నీకున్న సమస్యలన్నీ తొలగించి, నీకున్న బలహీనతలన్నిటిని తొలగించి, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ నీ పరిస్థితి ఇప్పుడు తక్కువగా ఉండొచ్చేమో, ఒకవేళ నీ పరిస్థితి బలహీనంగా ఉండొచ్చేమో, ఒకవేళ ప్రజలను నిందించేటట్టుగా ఉండొచ్చేమో, కానీ ఆయన వచ్చి నిన్ను దర్శించిన తర్వాత అన్ని తారుమారైపోతాయి.
ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, గత వారంలో మనం చెప్పిన వ్యక్తి మెఫీబోషెత్ గురించి చెప్పి, ఓబేదెదోము గురించి చెప్పాం. ఏమైంది? ఓబేదెదోము పాపం ఏమీ లేనివాడు, అల్లాడిపోతున్నాడు. ఎలాగా? కరువుతో బాధపడుతున్నాడు. ఏమీ లేదు, లేని పొజిషన్లో ఉన్నాడు. కరువు, ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, ధనం లేదు ఇంట్లో. చుట్టాలు ఉండరు కదా, ధనం లేకపోతే ఉంటారా? ఏమండి, ఏమై సుధారా అని ఉంటారా? డబ్బులు లేని చోట చుట్టాలు ఉంటారా? ఉంటారా చెప్పండి. నీ దగ్గర డబ్బులు లేవు అనుకోండి, నీ ఇంటికి చుట్టాలు వస్తారా? రారా? డబ్బులుంటే ఎక్కడెక్కడ చుట్టాలందరూ అవి వండుకొని వస్తూ ఉంటారు. క్యాన్లు తీసుకొని ఆటోలు వేసుకొని రాహేలంటే అంతేనా? డబ్బుంటే చుట్టాలే చుట్టాలు, ఇక తక్కువ ఉండదు, కొద ఉండదు. పాపం నీ దగ్గర ఏమీ లేదు, లేని స్థితిలో ఉన్నాడు. దేవుడే ఆయన ఇంటికి వెళ్ళాడు. దేవుడు తన మందస్సాన్ని ఆ ఇంట్లో పెట్టించాడు. 3 నెలల్లో అతని జీవితం మారిపోయింది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. జాషువా గట్టిగా చెబుతాం హల్లెలూయా, హల్లెలూయా. 3 నెలల్లో అతని కలిగిన రక్త సంబంధికుల కుటుంబాల స్థితిని కూడా మార్చేసాడు. అసలు దేవుని కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయండి. నమ్మండి, దేవుని కార్యాలు నమ్మండి. దేవుడు అంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు. 3 నెలల్లో అద్భుతం ఏంటి? ఆ రాజ్యంలో వాళ్ళు ఆశ్చర్యపడేటట్టుగా చేశాడు. ఏం చేశాడు ఓబేదెదోము? ఏం చేశాడు? దేవుని మందస్సం ఆయన ఇంట్లో పెట్టుకున్నాడు. అదే మందస్సాన్ని ఒకడు పట్టుకున్నాడు, చెయ్యండిపోయి సచ్చాడు. మందస్సాన్ని ఎవడు ఎట్లా పడితే అట్లా తాగకూడదు. ఇంకా ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు నేను. మరి దేవుడు ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు, ఆయన మందస్సు ఆయన ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డాడు. అంటే ఓబేదెదోము ఎంత ఒబీడియంట్ పర్సన్, విధేయత కలిగిన వాడు చూడండి. దేవునికి స్తోత్రం. మనకి కొన్ని దైవికమైన విలువలు తెలియదు మనకి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో చర్చెస్లో సెల్ ఫోన్స్ మొత్తం బయట పెట్టి రావాలి. హలో వినండి, ఫోన్లు చూసేవాళ్ళు వినండి, ఫోన్లు వాడేవాళ్ళు వినండి. ఓ చోట మీటింగ్ జరుగుతుంటే తబలా కొట్టేవాడిని, ప్యాడ్ కొట్టేవాడిని, కీబోర్డు కొట్టేవాళ్ళు 3 ఉన్నారు. పాస్టర్ గారు వాకింగ్ చెబుతుంటే, వాకింగ్ చెప్పేటప్పుడు ప్లే చేయటం ఉండదు కాబట్టి వీళ్ళు చక్కగా ఇది తీసుకొని సౌండ్లు మొత్తం ఆఫ్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. కెమెరా వాడు ఏం చేశారంటే, మొత్తం తీయాలి కదా, సమాధానం మొత్తం తీయాలి కదా, జనాన్ని మొత్తం చేస్తా పొరపాటున ఏంటంటే పొరపాటున ఈ మ్యూజిక్ వాళ్ళ మీద పెట్టాడు. చక్కగా 3 వీడియోలు చూసుకుంటున్నారు. ఓ పక్క ప్రసంగం జరుగుతుంది, పాస్టర్ గారు ఉజ్జీవంగా ఆత్మచేత నింపబడి వాకింగ్ అవుతున్నాడు. వీళ్ళు 3 చక్కగా ఇప్పుడు దాకా పాటలకు పాడి పాడి ఎట్టెట్టు ఊగి ఊగి తల్లగొట్టి, సింగర్స్ ఆయా, మరి మంచి మంచి ప్లేయర్స్ ఆయా. అయిపోయింది, ఇక వాళ్ళ పని అయిపోయింది. ఇక వీడియోలు ఓపెన్ చేసుకొని వీడియోలు చూస్తున్నారు. ఈ కెమెరా వాడు వాళ్ళ మీద పెట్టి చూశాడు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది. మరి ఈ వీడియో తీసింది ఆ స్క్రీన్ మీద తీయాలి కదా, ఓపెన్ చేసి చూపిస్తారు కదా. ఇప్పుడు మనం కనపడ్డాం అనుకోండి, నిద్రపోయి అమ్మగోళ్ళు టీషర్ట్ చూసింది, నా ఫోటో వస్తుందిలే అని కదా. వీడేం చేశాడు, గబాలను చూసుకోకుండా అది పెట్టాడు. వీళ్ళు వీడియో గేమ్లు అవి చూసుకుంటాం. ఆ పాస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్లే చేసేవాడైనా, పాట పాడేవాడైనా, కూర్చునేవాడైనా, దేవుని మందిస్తంలో బలిపీఠం దగ్గర పరిచయం చేసే వాళ్ళ ఫోన్లు కింద పెట్టి రావాల్సిందే, లేకపోతే మా దగ్గరకు రావద్దన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తుంది, అలాంటి ట్రెండ్ వస్తుంది. మందిరానికి వచ్చే వాళ్ళంతా కింద సెల్ ఫోన్లు పెట్టి రావడం. ఏమండి, ఉద్యోగానికి పోయేవాడికి సెల్ ఫోన్ పెట్టి వెళ్ళట్లా? బంగారం కొట్టులోడికి సెల్ ఫోన్ ఉండదు. ఏం చేయాలి? పొద్దున్నే బంగారం కొట్టుకెళ్ళి సెల్ ఫోన్ వాళ్ళకి అప్పచెప్పి లోపలికి వెళ్ళాలి. ఏమండి, అర్జెంట్ ఫోన్ వచ్చి ఎట్ట, ప్రార్థనలు ఎట్ట అంటానికి లేదు. అర్జెంట్ ఫోన్ వస్తే ఉద్యోగం మానిగి సెల్లిపో.
కూరగాయల కొట్లు, కూరగాయలు అమ్మేవాడి దగ్గర కూడా సెల్ ఫోన్ లేకుండా చేశారు ఇప్పుడు. తెలుసా కారణం ఏంది? ఎందుకు అమ్మా, ఎందుకు రిస్క్లమ్మా, ఎందుకు? ఇప్పుడు కేజీ టమాటాలు తీసుకుంటాము, నువ్వు మధ్యలో సెల్ ఫోన్ చూసుకుంటా తీసుకుంటే వాడు 5 కేజీలు తీసుకెళ్తాడు. ఆడవాళ్ళు మంచివాళ్ళు అండి, అందరూ మంచివాళ్ళు ఉంటారు, ఎవరు ఒకళ్ళు ఉంటారు కేజీకి తగ్గ కాయలు మరలా కేజీ కింద ఒళ్ళో పెడతారు, గొడ్డ అడి తిప్పి ఇంకో కేజీని పెడతారు. అయ్యా కూసుర్లు అన్నీ తీసుకెళ్తారు, కూరగాయలన్నీ ఖాళీ అయిపోవు. కూరగాయలు కొట్టేవాడు కూడా ఫోన్ లోపల లాక్ పెట్టి కూరగాయలు వ్యాపారం చేయడానికి తీసుకుంటున్నాడు. మరి మందిరాల్లో ఉండొచ్చా సెల్ ఫోన్స్ అండి? ఉంటే ఎలా ఉండాలి? దాన్ని ఓపెన్ చేయకూడదు, దాన్ని జోలి పోకూడదు, వీడియోలు చూసుకోవడానికా కదా? దేవునికి స్తోత్రం. లేకపోతే ఇంటికాడే తాళాలు వేసుకొని స్విచ్ ఆఫ్లు చేసుకొని ఇంటికాడ పెట్టుకొని రండి కదా అని చెప్పాడు ఆ పాస్టర్ గారు. ఇంకా నేను చెప్పలా, చూద్దాం త్వరలో ఏదన్నా ఉంటే గట్టిగా చూద్దాం. హల్లెలూయా. మంచి సబ్జెక్ట్ క్లోజ్ చేస్తాను ప్రియులారా. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వారిని బాగు చేశాడు. ఇతనికి ఇక కోనేట్లో దిగాల్సిన పని. ఈ మాట ఎందుకు చెబుతున్నా అంటే, నీవు స్థిరమైన విశ్వాసంతో ఉంటే ప్రభువే నీ దగ్గరకు వచ్చి అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హృదయమనేడి తలుపు నోద్ద యేసునాదుండు, హృదయమనేడి సదయుడగుచు తట్టుచుండు సకల నిలచి తట్టుచుండు సకల విధములను. హల్లెలూయా. ఆయనే వచ్చి నీ హృదయాన్ని తడతాడు, ఆయనే వచ్చి నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఒబేదెదోము కుటుంబం 3 నెలల్లో దేవుడు అద్భుతమైన రీతిలో మార్చేస్తాడు. అయితే లోపం ఎక్కడయ్యా అంటే, మనం సరైనటువంటి ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి లోపం ఎక్కడంటే, సరైన విశ్వాసాన్ని దేవుని దగ్గర చూపించకపోవడం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇతడు బాగుపరచబడ్డాడు, మేలు పొందాడు, పరిపెత్తుకొని లేచి నడవబానుగానే వాడు దిగ్గున లేచి వాడు పరిపెత్తుకొని నడిచెను. దేవునికి స్తోత్రం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని దేవుడు గొప్ప మేలు చేశాడు. ముగింపు మాట, మనం దేవుని పిల్లలం కాబట్టి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుతాలు, దేవుడు ఎన్నో మేలులు మన జీవితాల్లో మేలు చేశాడు. అయితే చివరి హెచ్చరిక మాట ఒకటి ఉంది. ఇతను వెళ్ళిపోయాడు, స్వస్థత పొంది వెళ్ళిపోయిన తర్వాత ఇతడు బాగుపడ్డ రోజు విశ్రాంతి దినం. ఆ రోజు యేసు ప్రభు వారు ఎక్కువ టైం గడపడానికి వీలు పడలేదు. ఎందుకంటే వాదించేవాళ్ళు, విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు ఇలా చేసావు, మోసే ధర్మశాస్త్ర ప్రకారం విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు కదా, ఇలాంటి వాదనలు ఉన్నాయి. అందుకని యేసు ప్రభు వారు అక్కడ ఎక్కువసేపు గడపడానికి టైం లేదు, ఆయన వెళ్ళిపోయాడు. కొద్ది కాలం అయిన తర్వాత యేసు ప్రభు వారు ఒక ప్రాంతంలో ఉంటే ఇతను తటస్థించాడు. ఎవరు? 38 సంవత్సరాలు నమ్మకంగా దేవుని కొరకు ఉండి స్వస్థతను పొందుకున్న వ్యక్తి, దేవుని చేతనే బాగుపరచబడ్డ వ్యక్తి కొన్ని రోజుల తర్వాత యేసయ్యకి ఎదురుపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇది నీకు నాకు ముగింపు మాటగా చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు అతన్ని పిలిచి ఏమన్నాడో ఒక్క మాట చదివితే మనకు అర్థమైంది. చూద్దాం ప్రియులారా. 14వ వచనం. దేవాలయములో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితిని, మరి ఎక్కువ నీకు కలుగకూడనట్లు, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. 14 వచ్చింది, నేను చదువుతాను చూడండి, అందరూ చదవండి. మీ బైబిల్ తెచ్చారు కదా, తీసి చదవండి. క్రొత్త నిబంధన 84వ పేజీ, యోహాను సువార్త 14 వచ్చిన అందరూ చూడండి. ఇదిగో స్వస్థత నొందితివి. హలో బ్రదర్, హలో. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర ఉండి నీ స్థితిని చూసా, నీ పరిస్థితిని చూసా, నువ్వు పడి ఉన్న స్థితిని చూశాను, నువ్వు ఎంత ఏడుస్తున్నావో, ఎంత దోక్కొని తిరిగావో, ఎంత గాయపరచబడ్డావో,
ఎంత శ్రమ పడ్డావో. అందరూ నీళ్ళలో దిగి బాగుపడితే నేను వచ్చి నిన్ను బాగు చేశాను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నీ కన్నీరంతా తుడిచాను కదా, నువ్వు బాగుపడ్డావు కదా. రమేష్ గారు బాగుపడ్డా లేదా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయ్యో బ్రదర్, నువ్వు బాగుపడ్డావు. కానీ మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చేయొద్దు. అంటే మనోడు మెల్లిగా ఎక్కడికి వెళ్తున్నాడు? హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, మేలు పొంది దేవుని కార్యాలను రుచి చూసి దేవుడు నీ జీవితంలో అడిగిన వాటిని దేవుడు చేస్తూ వచ్చాడు. నీ ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చాడు. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడున్న పొజిషన్లో వారి సొంత ఆలోచన ప్రకారంగా నడవడం ప్రారంభిస్తుంది. పాప సంబంధమైన తలంపుల్లోకి వెళుతున్నట్టుగా, లోక సంబంధమైన ఆలోచనలోకి వెళుతున్నట్టుగా. దేవుని బిడ్డలారా, అంటే తీర్మానం జ్ఞాపకం లేదు. వాళ్ళు తీసుకున్న తీర్మానాలు, దేవుడు నన్ను బాగు చేశాడు, 38 సంవత్సరాలు నేను నేల మీద దోక్కుంటూ తిరిగితే దేవుడు నన్ను నీ పరిపెత్తుకొని లేపమన్నాడు. యేసయ్య కోసం నిలవాల్సిన పాత్ర, యేసయ్య కోసం హతసాక్షిగా మలచబడాల్సిన పాత్ర, యేసయ్య కోసం యేసయ్య అంటూ జీవించవలసిన వాడు దేవునికి కృతజ్ఞత కూడా తెలియకుండా, కృతజ్ఞత కూడా చెప్పకుండా, సాక్షిగా జీవించకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నట్టుగా ఈ భాగంలో మనం చూస్తాం. మరెక్కువ కీడు నీ కలగకుండా జాగ్రత్తగా నీ లైఫ్ కాపాడుకో. దేవుని హెచ్చరిక చెబుతున్నాడు. మరెక్కువ కీడు, అంతకుముందు 2 కాళ్ళు పడిపోయి దోక్కులాడావు, ఇక ఈసారి ఏం తెలుసా? పడిపోయి ఉంటే లెగను కూడా. మరెక్కువ కీడు అంటే అదేగా. అంతకుముందేమో కూర్చొని దోకాడు, ఈసారి నువ్వు చేసే కార్యాలను బట్టి ఇక నేను పడుకోబెడితే లెగిసే నాదుడు కూడా ఉండడు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా, గతంలో జరిగిన సంఘటనల కంటే ఎక్కువ సంఘటనలు నీ జీవితంలో కలగకుండా నీ లైఫ్ జాగ్రత్త, నీ విశ్వాసం జాగ్రత్త, నీ సాక్ష్యం జాగ్రత్త, నీ హల్లెలూయా. యేసయ్య వాడికి ఎంత భయంకరమైన మాట వాడితో మాట్లాడి తెలుసా? చూసారా? మరి ఎక్కువ కీడు జాగ్రత్త, తుచ్చమైన వాటి వైపు వెళ్ళకూడదు. ఒక్కోసారి మనం బలమైన సాక్ష్యం చెబుతాం. ఏమని? దేవుడు నా జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యాలు చెప్పాలి. ఎంత బలమైన సాక్ష్యం చెబుతామో, సాక్ష్యం చెప్పిన కొద్ది కాలానికి మన జీవితాలు మారిపోతాయి. ప్రభు అన్నాడు, జాగ్రత్త, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా జాగ్రత్త. ఇక పాపం చేయొద్దు. దేవుడు ఎంత క్షమించాడు అప్పటికి కూడా. మేలు పొందుతున్నావు, దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నావు. మేలు పొందుతున్నావు, దేవుని కార్యాలు చూస్తున్నావు, వాక్యానుసారమైన జీవితాలు కనబట్టలేదు. జాగ్రత్తరా, మరి ఎక్కువ కీడు కలగకుండా ఇక నువ్వేం చేయాలి? పాపం చేయొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటే ఆశామాష అనుకుంటున్నారు చాలామంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నీ చూస్తాడు, నీకు చేయాల్సిన కార్యాలు చేస్తాడు, నీకు చేయాల్సిన మేలు చేస్తాడు. మేలంతా పొందుకున్న తర్వాత ఏమండి, మన ఇష్టం అనుకుంటున్నారా ప్రార్థన అంటే? మన ఇష్టం అనుకుంటున్నారు దేవుని మందిరం అంటే ఎగ్గొట్టడానికి, రావటానికి, పోవటానికి, ఆరాధనలు ఎగ్గొట్టడానికి, పోవడానికి మన ఇష్టం అనుకుంటున్నారా? దేవుడు ఏమంటున్నాడు తెలుసు? పిలిచి అంటున్నాడు, నాకు కనపడవు, నాకు ఎదురుపడవు అనుకుంటున్నావేమో, ఇట్రా బాగుపడ్డావుగా, మరి ఎక్కువ కీడు కలగకున్నట్లుగా పాపం చేయొద్దని హెచ్చరించాడు. హెచ్చరించడా? చూసిన దేవుడు మరలా పిలిచి మాట్లాడా? మనల్ని విడిచిపెడతారనుకుంటున్నాం. మనం చాలా దేవునితో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితాంతం ఒడంబడిక కలిగి, రుణపడి, కృతజ్ఞత కలిగి, ప్రభువా దోక్కుని నన్ను బాగు చేసేవయ్యా, నా పరుపెత్తుకొని అసలు నేను నడవలేను, నా పరుపెత్తుకొని నడిచేటట్టుగా చేసావు నాయన, నా జీవితాన్ని మార్చావు. కాళ్ళేని నాకు 38 సంవత్సరాల నుంచి సత్తుపడిపోయి నరాలు కూడా పనిచేయి, నాకు నడిచే భాగ్యం ఇచ్చేవయ్యా అని దేవుని కొరకు జీవించాలి. రోషం కలిగి జీవించాల్సిన వాడు మరలా పాపంలోకి వెళ్తున్నాడంటే ఎంత దౌర్భాగ్య స్థితి.
చావు బ్రతుకులో ఉన్న నిన్ను బాగు చేశాడంటే దేవుని కొరకు ఎలా ఉండాలి? సాక్షిగా జీవించాలి. పాపములు ఊగిసలాడుతున్న నీ జీవితాన్ని తీసుకొచ్చి పరిశుద్ధులతో సహవాసం ఇచ్చాడంటే దేవుని కొరకు సాక్షిగా జీవించాల్సిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే దేవుడు ఊరుకుంటాడా? పిలిచి మరీ హెచ్చరిస్తాడు తెలుసా? దేవుడు మనుషుల ద్వారానే కాదు, మానవులకు బుద్ధి చెప్పడానికి గాడితో చెప్తున్నాడు. గాడి దగ్గర నిలబడి దేవదూత వాడిని మాట్లాడు, వాడిని కొట్టు అంటే గాడిద మాట్లాడుతుంది. రే ఎక్కడికి రా నువ్వు పోయేది? దేవుని ప్రజలు దూషించడానికి కానీ గాడిద మాట్లాడుతుంది. జాగ్రత్త. జంతువుల చేత కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిస్తాడు. అవసరమైతే దేవుడు గాలి తుఫాన్ తీసుకొచ్చి నువ్వు ఉంటున్న ఇంటిని పడగొట్టైనా సరే, నువ్వు ఉంటున్న ఓడను పడగొట్టి తుత్తునీళ్ళు చేసైనా సరే, అల్లకల్లోలం చేసి వాతావరణాన్ని స్థిరపరుస్తాడు. యోనా దేవుని మాట వినకుండా వెళ్తుంటే గందరగోళం సృష్టించాడు దేవుడు. సృష్టి గందరగోళం అయిపోయింది. వాళ్ళు అన్నారు, అయ్యా ఓడ పగిలిపోయేటట్టుంది, ఆహారం అంతా పడేసి ఏమీ లేదు, చచ్చిపోయే స్థితిలో ఉన్నావు, ఏందిరా నువ్వు చేస్తుందంటే ఆ పాపి నేను నిత్య సముద్రంలో దేవుడు ఎలాగైనా హెచ్చరిస్తాడు తెలుసా? ఎలాగైనా హెచ్చరిస్తాడు. జాగ్రత్త. కోడి కోత ద్వారా పేతురుకు మెలకువ తీసుకొచ్చింది దేవుడు. ఏ రీతిగా నేను దేవుడు హెచ్చరిస్తాడు. అందుకని దేవుని కొరకు నమ్మకమైన సాక్షి జీవితాన్ని జీవించాలి. నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో అన్నీ తెలిసి దేవుడు నీకు సహాయం చేస్తాడు. చేయబడిన నీవు ఈరోజు దేవుని కృతజ్ఞతగా ఉన్నావా? దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో ఆయన కొరకు సాక్షిగా జీవిస్తున్నావా? ఇక ఎన్నడూ పాపం చేయతని ఒక స్త్రీతో చెప్తే ఆమె ఎన్నడూ పాపం చేయకపోగా యేసయ్య కొరకు సాక్షిగా నిలబడింది. ఆయన శిలువ మరణం ఎక్కడ దాకా వెళ్ళాడో అక్కడ దాకా వెళ్ళి ఆ ప్రభువే లేచాడని చెప్పి శిష్యులకు సాక్ష్యం ఇచ్చింది. అది సాక్ష్యం అంటే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను వదిలిపెట్టలేదు. యేసయ్య మరణిస్తుంటే అక్కడికి వెళ్ళింది, ఆ శిలువ చెంత నిలబడింది. ఆయన పాతి పెట్టింది నాకుంది. మరలా ఉదయాన్నే మూడో దిన ఆయన తిరిగి లెగుస్తాడంటే అక్కడికి వెళ్ళి ఆయన ఎదికింది. ఆయన లేచాడని తెలిస్తే శిష్యులకు వచ్చి సాక్ష్యం చెప్పింది. మరి మనం అయిపోయిందిలే, అన్నం తిన్న తర్వాత ఎడ తుడుచుకున్నట్టు. అవునండి, బడి మెట్లు గుడి మెట్లు దిగిన తర్వాత ఏం ప్రసంగం విన్నామో తుడిచేసుకున్నట్టు. ఏమండి, దేవుని కొరకు సాక్షిగా జీవించడం అది. ఇక నుంచి నువ్వు పాపం చేయొద్దు, జాగ్రత్తగా మరికో కీడుని కలగకుండా జాగ్రత్తగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదామండి, హల్లెలూయా. ఎలా జీవించాలో నిర్ణయించండి. దేవునికి సొత్తుగా ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా మనం జీవిస్తే దేవుడు మనకి మరిక్కువ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయను గాక. ఆమె తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయనా. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింప చేయండి దేవా. 38 సంవత్సరాలు కోనేటి దగ్గర నమ్మకంగా ఉన్నాడు. ఆ వ్యక్తిని మీరే వచ్చి బాగు చేశారు. కొద్ది కాలం తర్వాత అతను విశ్వాసంలో సన్నగిలినట్లుగా, లోకం వైపు తిరుగుతున్నట్లుగా మీరు అతన్ని గుర్తించారు. నువ్వు బాగుపడ్డావు. మరి ఎక్కువ కీడు నీ కలగకుండా ఇక పాపం చేయొద్దని హెచ్చరించారు. ఈ రోజున శ్రేష్టమైన ఉపదేశాన్ని మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలు చేస్తారు. మరి ఎక్కువ కీడు కాకుండా మరి ఎక్కువ ఆశీర్వాదం పొందుకునే కుటుంబాలుగా చేయండి. దేవానికి స్తోత్రాలు చేస్తూ మరి ఎక్కువగా నీ సన్నిధిని గడిపే బిడలుగా చేయండి. మరి ఎక్కువ విశ్వాసం కలిగి జీవించే కృప దయచేయండి. మరి ఎక్కువ పరిశుద్ధతలో జీవించే కృప దయచేయండి. మరి ఎక్కువగా నీతో నడిచే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ వాక్యానికి నీరు కట్టి ఫలించి యేసు శక్తిగల నామములో ప్రార్థించి వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.